వెయిట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అర్రే ఏమని పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి. అరే రాగానే మిమ్మల్ని మా కాలేజ్ తీసుకుని వస్తానని, సో ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు, పక్కా 100% నేను వస్తా. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని చాలా ఓకే. ఎందుకు దీంట్లో కళ్యాణ్తో దిగలేదు మాట అన్నాడు, సపోర్ట్ లేదని. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క? హౌస్ని మిస్ అవుతున్నా, హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా, ఆ గోళాని మిస్ అవుతున్నా, అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ రెగ్యులర్ లైఫ్. ఆ యొక్క మీరు కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. నిజంగా చెప్పాలా, నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంటేనే అంత లవ్ అని. బాండ్ విత్ ఇమ్ము చెప్పాను కదా, నా స్ట్రెస్ బస్టర్ అనేసి. హలో ఓకే. ఓకే ఓకే, ఐఎమ్ రియలీ సారీ. సో యా, గిరి ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఆల్సో లైక్ ఫాలోయింగ్ అనే వస్తుంది, కానీ నాకు ఇక్కడ ఆ కామెంట్స్ ఎంతో ఏం చూపించట్లేదు. చూడు, ఇంతకుముందు ఇగో ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడేదో లైక్ అలా అవ్వదేమో కదా. సరే వెళ్ళు.
ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపేస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు. సో క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, యా, నవ్ ఐ గాట్. మానస, మీరు అండ్ బర్నీ గారి బాండ్ సూపర్. తనుజ గారు, థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఏదో ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పాను కదా, చాలా మిస్ అవుతున్నాను. యువర్ రెస్పెక్ట్ యువర్ పోర్స్, ప్లీజ్ డోంట్ వాంట్. కళ్యాణిని మోరా ఎందుకండి? సే ఫ్యూ వర్డ్ అబౌట్ బన్నీ సార్. నాన్న గురించి ఏం చెప్పను. ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా. వాళ్ళతో మేము మాట్లాడకపోయినా ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బన్నీ సార్. ఆయనతో నేను ఉన్నా లేకపోయినా, మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాన్న ఉన్నారు కదా అనేసి. ఎస్. ప్రశాంతి, హాయ్. ఓకే, అండ్ నా కోసం మీరందరూ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది ట్రూ. నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్న కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసో తెలియకుండా ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, తెలియకుండా ఎవరికైనా ఏ విషయంలో అయినా నా వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ.